జనసేన ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 32 సమస్యలపై పోరాడాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చిందని, ప్రజా సమస్యలపై పోరాడాలన్న డిమాండ్ బలంగా ఉందని, దీంతో పార్టీ బలోపేతానికి ప్రణాళిక రచించుకున్నామని తెలిపారు. జూన్ నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టనున్నామని, యూత్ లీడర్షిప్ ను ప్రోత్సహించాలని భావిస్తున్నామని, ఇందుకోసం తాము ఒక ప్రణాళిక చేపట్టనున్నామని, ఇంతవరకు తమ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సరైన యువ నాయకత్వం పార్టీకి కావాల్సి ఉందని, 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పార్టీ నిలదొక్కుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని, ఆ నాయకత్వం కోసం తాము అన్వేషిస్తున్నామని అన్నారు. 2019 ఎన్నికల్లో పొత్తుల కోసం ఇప్పుడే ఏమీ చెప్పలేమని, క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ గల వామపక్ష పార్టీల వంటి వాటితో పొత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుందని, పార్టీ నిర్మాణం తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామని, ఏదేమైనా అధికారం చేపట్టడమే రాజకీయాల అంతిమ లక్ష్యం కాకూడదని, జనసేన లక్ష్యం కూడా అది కాదని, తమ పార్టీ అంతిమ లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని, తాము పోటీ చేసే స్థానాలలో 60% సీట్లు యువకులకే ఇస్తామని స్పష్టం చేశారు. ఇక తాను ఏపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఫ్యాన్స్ కు ఉత్సాహపరిచే వార్త అందించిన పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి చిరంజీవి రారని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రభుత్వాలు చేపట్టే పథకాలు అట్టడుగు వర్గాలకు అందడం లేదని, వారికి సక్రమంగా అందుతున్నప్పుడు ప్రభుత్వాలు నిజమైన విజయం సాధించినట్టని అన్నారు. ధన ప్రవాహం లేని రాజకీయాలు కావాలని తనకు కూడా ఉందని, అయితే అది ఎంతవరకు సాధ్యమో ప్రయత్నించి చూస్తే కానీ తెలియదని, ప్రజా ఉద్యమకారిణి ఇరోం షర్మిల ఓటమి తనను బాధించిందని తెలిపిన పవన్ ఈ సందర్భంగా పార్టీ వెబ్సైట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.